మొదటి నుంచి కూడా మన స్వాతంత్రం వచ్చినందుకు కూడా అమెరికా ఇప్పుడు మనకేం సహాయం చేయలేదు, బ్రిటిష్ వాడు మనకి ఎప్పుడు సహాయం చేయలేదు, సోవియట్ యూనియన్ ఒకటే సహాయం చేసింది, మన పబ్లిక్ సెక్టార్స్కి పెట్టుబడి పెట్టింది, సాంకేతిక పరమైన హెల్ప్ చేసింది. వాళ్ళ వల్ల కదా ఉక్కు ఫ్యాక్టరీ రావడం, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్కి సంబంధించిన రావడం, అగ్రికల్చర్ ప్రొడక్షన్స్ రావడం, స్టీల్ ప్లాంట్స్ రావడం, అవన్నీ అయింది వాళ్ళ ద్వారా వచ్చినవి. మన కాళ్ళపై మనం నిలబడి బతికేందుకు ఉపయోగపడే పద్ధతుల్లో వచ్చింది ఆనాటి కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వం ఉన్నట్టు సోవియట్ యూనియన్ ద్వారా వచ్చింది. అమెరికా నుంచి రాలేదు, బ్రిటిష్ నుంచి రాలేదు. సరే ఇప్పుడు అమెరికా రష్యా కమ్యూనిస్ట్ లేకపోవచ్చు, కానీ ఆ వాసనలు ఉన్నాయి కదా, ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది కదా, మౌలిక సదుపాయాలు ఉన్నాయి కదా. దాని ప్రకారం భారతదేశం ఎప్పటి నుంచి మనకు మిత్రులు కాబట్టి మేము తక్కువ రేటుకి ఇస్తామని చెప్పేసి అన్నాడు. టారిఫ్ ప్రకటించినాక కూడా, మోడీ టారిఫ్ ప్రకటించినాక కూడా పుతిన్ ఇంకా ఆయిల్ ధర తగ్గించాడు, $12 నుంచి $13 దాకా తగ్గించాడు బ్యారెల్కి. ఇప్పుడు డైరెక్ట్గా మాట్లాడడానికి వస్తున్నాడు. ఇప్పుడు అమెరికా బెదిరింపులు లొంగకుండా రష్యా నుంచి వచ్చేటువంటి పుతిన్తో మాట్లాడి మన భారతదేశానికి ఏమేమి సౌకర్యాలు కావాలి చేసుకోండి, అమెరికాకు భయపడాల్సిన పని లేదు. ఎందుకంటే అమెరికా అతనికి అక్కడే అడ్డం కొడుతున్నారు. ట్రంప్కి వ్యతిరేకంగా తీర్పులు వస్తున్నాయి. దానికి ఎగ్జాంపుల్ మందాని అంటే 34 ఏళ్ల వయసు, పెద్ద ముసలోడు కాదు, దెబ్బేసి గెలిచాడు, ఛాలెంజ్ చేసి గెలిచాడు. కాబట్టి అతనికి ఎంట ఈగలు తోలుతున్నాయి. బయట ఆయన ఛాలెంజ్ ఎవరు పట్టించుకునే పరిస్థితి లేదు. ఇట్లాంటప్పుడు ఇంత పెద్ద ప్రపంచం మంది భారతదేశం అదే అన్నిటికన్నా పెద్దది. అంటే చైనా కన్నా పాపులేషన్ మంది ఎక్కువ. మరి పాపులేషన్ ఎక్కువ, పవర్ఫుల్ కంట్రీ, ఎందుకు ట్రంప్ని చూసి భయపడాలా? ట్రంప్ వేస్తే కాగితం పులేది, దాని గురించి భయపడాల్సిన పని లేదు. ఆయనకి ఇంట్రెస్ట్ ఏది ఉంటుందో తెలియదు నాకు, అంటే కార్పొరేట్ ఇంట్రెస్ట్లు ఉంటాయి. ఎందుకంటే అదే అమెరికాలో అదే అదాని పైన లంచం కేసు కోర్టులో ఉంది, ఇప్పుడు కూడా ఆ కేసు అట్లే ఉంది. ఇక్కడ ఉన్నటువంటి వ్యాపార సంబంధాలకు ఉపయోగపడే పద్ధతుల్లో అక్కడ న్యూయార్క్లో ఆయన లంచం ఇచ్చినట్టుగా కేసు నిరూపించబడింది. గతంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు విద్యుత్ సంబంధించినటువంటి అంశం పైన లంచం ఇచ్చారని చెప్పేసి తేలింది, కొన్ని వేల కోట్ల రూపాయలు. అందువల్ల అమెరికా లోపల గాలిపోతూ ఉంది, బయట దాన్ని లెక్క చేసుకున్నాడు. చైనా వాళ్ళు పట్టించుకోవడం లేదు, నువ్వేం నీ చేత చేసుకోపోమన్నాడు. ఇప్పుడు ఉక్రెయిన్ వాడు కూడా ఇబ్బంది పడుతున్నారు. అందువల్ల ప్రపంచంలో ట్రంప్కి ఎదురెత్త వస్తూ ఉన్నప్పుడు ఇంటా బయట ఇంత పెద్ద భారతదేశానికి ప్రధానంగా ఉన్నటువంటి మోడీ పెద్ద బాహుబలుడు, ఎందుకు భయపడాలా? భయపడాల్సిన అవసరం లేదని చెప్పేసి నా ఉద్దేశం. గట్టిగా ఈ భారతదేశానికి ఉపయోగపడే పద్ధతిలో రష్యాతో ఒప్పందం చేసుకొని దేశానికి ప్రజల్ని కాపాడాల్సిన అవసరం చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. అట్లాగే దీనికి సంబంధించినటువంటి దీనిలో పొలిటికల్గా మోడీ దాదాపు అదానీ, అంబానీ, ఆ కార్పొరేట్ కంపెనీల చేతుల్లో ఉన్నాడు. వాళ్ళకి ఏది కావాలంటే అది చేస్తున్నాడు, ఏది కావాలంటే అది చేస్తున్నాడు. అప్పులు రాయితీని మొదలుకొని పెట్టుబడులు మొదలుకొని అనుమతుల దాకా మనకు కూడా ఎఫెక్ట్ అవుతా ఉంది. ముఖ్యంగా ఆంధ్రదేశానికి, తెలంగాణ కూడా ఎఫెక్ట్ అవుతా ఉంది. ఆంధ్రదేశానికి మరీ ఎక్కువ ఎఫెక్ట్ అవుతా ఉంది. దానివల్ల ఇప్పుడు మనకు నష్టం వస్తూ ఉంది. అదానికి మొత్తం విశాఖపట్నం మొత్తం అప్పగిస్తున్నాడు, విద్యుత్ మొత్తం అప్పగిస్తున్నాడు, అన్ని రకాలుగా అప్పగిచ్చేస్తున్నాడు. పోర్టులు ఆయనకి అవసరమైపోతున్నాయి, ఎయిర్పోర్ట్ ఆయనకి అవసరమైపోతున్నాయి, ల్యాండ్స్ మొత్తం అసలుకి అవసరమైపోతున్నాయి. ఇవన్నీ కాన్సన్ట్రేషన్ చేస్తూ ఉంది. ఈ సంఖ్యల నుంచి ఇరుక్కుపోయే అవసరం ఉందా? ఇదే చంద్రబాబు నాయుడు ప్రతిపక్షం ఉన్నప్పుడు, వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏ కాంట్రాక్టర్స్ ఉన్నారు, ఎవరికైతే అదాని లాంటి వాళ్ళకి భూములు అన్నిటికీ ఫ్రీగా ఇచ్చారు, అలాంటి గవర్నమెంట్ ఓడించింది టీడీపీ కూటమి. మరి టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు విడిచిపెట్టిన బూట్లోని కాళ్ళు పెట్టి తిరుగుతున్నారు. మళ్ళీ వాళ్ళకే భూములు ఇస్తున్నారు, వాళ్ళకి అనేక రాయితీలు ఇస్తూ ఉన్నారు, అనేక పద్ధతుల్లో. ల్యాండ్స్ ఏదో మాకు 8,000 కోట్ల రూపాయలు వస్తాయి, 60,000 కోట్లు, 70,000 కోట్లు, తర్వాత 2047కి వచ్చేక్కడికి భారతదేశం బ్రహ్మాండంగా వెళ్తుందని అంటున్నారు ఆయన. ఆంధ్రదేశం ఇంకా పైకి పోతుందని ఆయన అంటున్నాడు.
నువ్వు వేల కోట్ల రూపాయలు విలువైన భూములు వాళ్ళకి ఇచ్చి 100 కోట్ల రూపాయల ఆదాయాన్ని చూపించి ఇది డెవలప్మెంట్ అంటే ఎట్లా కుదురుతుంది? ఇది ఒక విధంగా ఆత్మవంచన తప్ప ఇంకోటి కనపడదు. అది ఒకటి. రెండవది, మాట ఎందుకు మారుస్తారు? ప్రజలకి నమ్మకం ఉండాలి కదా. ఆయన అధికారంలో లేనప్పుడు విశాఖ స్టీల్ గురించి బ్రహ్మాండంగా మాట్లాడాడు. వాళ్ళు కేటాయించిన భూములు మొత్తం రద్దు చేస్తా ఉన్నాడు. విశాఖ స్టీల్ ప్రైవేటైజ్ చేయకుండా మేము నిలబడతామని చెప్పేసి కొట్లాడినాడు. మళ్ళీ ఇలా అధికారులకు వచ్చిన తర్వాత విశాఖపట్నం స్టీల్ గురించి మాట్లాడరు, అంటే ఆందోళన చేస్తున్నారు. చివరికి ఆంధ్రదేశంలో అత్యధిక మెజార్టీ గెలిపించారు గాజువాకలోని ఎమ్మెల్యేని, టీడీపీ ఎమ్మెల్యే అత్యధిక మెజార్టీ గెలిపించారు. ఇప్పుడు గాజువాకలో పోయి మనం ఏం మాట్లాడుతున్నాడు? ఏమయ్యా మీరు పని చేయడం లేదు, వర్కర్స్ పని చేస్తేనే కదయ్యా ఇంట్లో కూర్చొని డబ్బులు వస్తాయా అని మాట్లాడుతున్నాడు. ఎవరైతే రక్త మాంసాలని పణంగా పెట్టి విశాఖ స్టీల్లో పనిచేస్తారో ఆ కార్మికులను అవమానపరుస్తావా? ఎంత ధైర్యం ఉండాలి నీకు? ఒకవైపున ఇది కొండలో కూడా నిండుగా ఉండాలా, బిడ్డ మాత్రం బొద్దుగా ఉండాలా, ఎట్లా సాధ్యం అవుతుంది? దానికి క్యాపిటల్ మైన్స్ కావాలా. ప్రైవేట్ వాళ్ళకి అందరికీ ఇస్తున్నారు మైన్స్, ఫ్యాక్టరీ లేని వాళ్ళు కూడా ఇస్తున్నారు మైన్స్. కానీ ఫ్యాక్టరీ ఉన్నటువంటి భారతదేశంలో అత్యంత పెద్ద స్టీల్ ఫ్యాక్టరీ విశాఖపట్నంకి ఈరా గన్లు, అది ప్రైవేట్ వాళ్ళకి ఇస్తున్నారుగా. అతను బళ్ళారి గన్నుల జనార్దన్ రెడ్డి, ఆయనకి ఫ్యాక్టరీ లేదు కానీ మైన్స్ ఇచ్చేశారు, క్యాపిటల్ మైన్స్ పేరుతో. మరి 40 ఏళ్ళుగా ఉన్నటువంటి విశాఖ స్టీలు దాదాపుగా 1000 మందికి ఉద్యోగాలు వస్తున్నాయి, లాభాలు వస్తున్నాయి. దానికి క్యాపిటల్ మైన్స్ ఇవ్వమని సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వదు, ఈయన కొట్లాడాడు. చివరికి అదానీ కంపెనీకి క్యాపిటల్ మైన్స్ ఇవ్వమని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఎంత సూసైడ్ ఇది! అట్టా నష్టాలు వస్తే ఆ నష్టాన్ని కార్మికుల మీద పడేసి, ప్రభుత్వం వచ్చే పాలసీని పక్కన పడేసి, భారాన్ని బ్యాక్ మీద పెట్టి కార్మికుల్ని స్కేప్ గోట్ చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. ఆయన స్టేట్మెంటు చాలా గొప్ప అనుకుని ఇచ్చాడు, కానీ మొత్తగా ధ్యానం తిరగబడ్డారు. టీడీపీ వాళ్ళు కూడా ఇబ్బంది వచ్చేసింది. ఇప్పుడు మొన్న 4 రోజుల తర్వాత ఆయన గొప్పగా మళ్ళా విశాఖ స్టీల్ గురించి అని గట్టిగా మాట్లాడుతున్నాడు. నిర్మలా సీతారామన్ వచ్చిన మీటింగ్లో. అంటే 3 రోజులు తేడా ఏంటి? ఆడిపోతే నోరు జారినాడు, జనం తిరగబడినారు. ఇప్పుడు గొట్టగా చెప్పుకుంటున్నాడు. ఇప్పుడు కూడా విశాఖ స్టీల్కి సంబంధించినటువంటి అంశాల వారీగా ప్రైవేటైజ్ చేస్తున్నాడు. ఇప్పుడు మన బాడీ ఉంది, బాడీ చెవులు ఒకరికి అప్పగించి, ముక్కు ఒకరికి అప్పగించి, నోరు ఒకరికి అప్పగించి, చేతులు ఒకరికి అప్పగిస్తే అవన్నీ ప్రైవేట్ అవుతాయి. బాడీ మాత్రమే ఉంటుంది స్కెల్టన్గా. అంటే బాడీని స్కెల్టన్గా పెట్టి అంగాలు మొత్తం ప్రైవేటైజ్ చేయడానికి ఉపయోగపడే ఏర్పాటు ఇప్పుడు జరుగుతున్నాయి. అంటే ఏంది? అది సహజంగా మరణం జరగాల, సహజమైన మరణం జరగాల. దానికి పద్ధతుల్లో మాట్లాడుతున్నారు. ఎవరు విశ్వసిస్తారు చెప్పండి మమ్మల్ని? అప్పుడు ఒక మాట, ఇప్పుడు ఒక మాట. అందులో ముఖ్యమంత్రిగా ఉండేవాడు. ఇప్పుడు అమరావతి సమస్య వచ్చింది. అందుకని ముందు ఫస్ట్ నేను రైజ్ చేసింది. 30,000 ఎకరాలు రైతులు ఇచ్చారు. దేశంలో ఎక్కడ ఇంత అద్భుతం జరగలే. అందులో చాలా ఫెర్టైల్ ల్యాండ్స్ అవి. ఇక రాయలసీమలో ఎడారి ప్రాంతం అంటే కాదు, అయినా ఇచ్చారు. నేను ఆశ్చర్యపోయినా. మంచిది, సరే, రకరకాల పద్ధతులు జరిగినాయి. ఈ జగన్మోహన్ రెడ్డి ఆయన ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారు చేసిపోయినాడు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన ఏం మాట్లాడకుండా కాము కూర్చుని ఉంటే కూడా అది జరిగిపోతూనే ఉండేది, బ్రేక్ లేకుండా. బండి పోతూ ఉంది, నువ్వు నడిపించొద్దు, అది పోనీ నడుస్తూ ఉంది వ్యవస్థ, నడుస్తూ ఉంటే దాని పడిగా జరిగిపోద్ది. అమరావతి పూర్తి అయిపోయింది. అది దానికి అన్నీ అడ్డం కొట్టుకుంటూ వచ్చాడు. పోలవరం అడ్డం కొట్టాడు, అన్నిటికీ అడ్డం కొట్టాడు. సరే, అయిపోయింది. ఇప్పుడు ఒక విధంగా చెప్పాలంటే అమరావతిలో ఉన్నటువంటి మహిళలు దాదాపు 5 సంవత్సరాలు అగ్ని పరీక్షకు ఎదురైనారు. సీత కూడా అంత అగ్ని పరీక్షకు ఎదురయ్యదు. పండగలు చేసుకోలేకపోయారు పాపం ఆడవాళ్ళు. రాత్రుల్లో ధైర్యంగా పడుకోలేకపోయారు. నేను పోయి చూశాను కదా. అంత ఘోరంగా హింసించబడినటువంటి అమరావతి
ప్రజలు నిలబడ్డారు, విజయం సాధించబడింది. అలాంటి వాళ్ళు కంటి కన్నీరు రాకూడదు, కలకంట కన్నీరు ఊరకపోవద్దు. అమరావతి ప్రజలు చేసిన త్యాగం చరిత్ర నిలబడిపోతుంది. అలాంటి వాళ్ళు బాధపడకూడదు కదా. నేనే వెళ్ళా 2 నెలల క్రితం 4-5 ఊర్లకి వెళ్ళా, అధికారులతో మాట్లాడా, వాళ్ళ టీడీపీ ముఖ్యులతో మాట్లాడాను, పాలసీ మేకింగ్ డీస్ ఉన్న వాళ్ళతో మాట్లాడాను. వాళ్ళ పేర్లు ఇప్పుడు చెప్తే మళ్ళీ వాళ్ళకి ఉద్యోగాలు పోతాయి, ఆ పేరు చెప్పదలుచుకోలే. వాళ్ళు ఏమంటారంటే ఈ 30,000 ఎకరాలు తీసుకొని దాన్ని సక్రమంగా పూర్తి చేస్తే మిగతా వాటికి పోవచ్చు, ఇది లేకుండా పోవడం అనేది సాధ్యం కాదని వాళ్ళు చెప్పారు. కానీ గ్రామాలకు వెళ్తే ఏంటంటే గ్రామ కంటాలు ఉంటాయి, గ్రామ కంటాలకి పట్టాలు ఉండవు. ఆ పట్టాలు సబ్మిట్ చేసి వీళ్ళు గవర్నమెంట్ ఒప్పుకోదు. అవన్నీ బయటికి తీశాను, తీసి అదొక నోటు తయారు చేశాను. కొంతమందికి దండోర కొట్టి నెంబర్లు ఇచ్చేశారు, ఈ ప్లాట్ నెంబర్ ఇది, పోయి ఆక్యుపై చేసుకోండి అని. ఆ ప్లాట్ నెంబర్ తీసుకొని ఆగిపోతే ఆ ల్యాండ్ నాదయ్యా, మీరే రావడానికి ఆటం కొట్టేశాడు. 110 పేర్లు ఉన్నాయి నా దగ్గర, ల్యాండ్ మాది అని వాళ్ళు అంటున్నారు, మేము నెంబర్ ఇచ్చారని గవర్నమెంట్ వీళ్ళు అంటున్నారు. ఏంటి అని అది కూడా ట్రై చేశాను. ఇవన్నీ కలిపి సోషల్ మీడియాలో పెట్టాను. నిన్న చంద్రశేఖర్ పెంబసాని మన అంటున్నాడు, ఆయన కూడా చూశాడు అంట సోషల్ మీడియాలో. గ్రామ కాంతం అనేది ఇప్పుడు దాకా మా రాలేదు, ఇప్పుడు మా దృష్టికి వచ్చింది, దాన్ని కూడా పరిష్కారం చేస్తాం. నన్ను కాక మొన్న ప్రెస్ మీడియా చెప్పాడు. ఇంకా 200 ఎకరాలు మాకు స్వాధీనం కాలేదు, ఆ 200 ఎకరాలు స్వాధీనం అయిన తర్వాత మిగతా అందరూ సెటిల్ అవుతాయన్నాడు. అంటే మనం రైట్ చేసింది కరెక్టే కదా. అంటే ఇవన్నీ పరిశీలించుకోరా, వాళ్ళు కోర్టుకు పోతారు. ఎవరైతే దీన్ని త్యాగం చేసిన వాళ్ళు కోర్టుకు పోయినారు. అంటే అమరావతి ప్రజానీకాన్ని బాధ పెడితే పాపం చుట్టుకుంటుంది, వాళ్ళు సంతోషపరచండి. తర్వాత మీ ఎక్స్పాన్షన్ పోతే పోండి, అవసరం లేదు. వాస్తవానికి ఈ 30,000 ఎకరాలు చాలు. ఎక్కడా ప్రపంచంలో 30,000 ఎకరాలకి రాజధాని లేదు, ఈయన అధికంగా పెట్టాడు. సరే ఏదైనా సాగునేయండి. ఇది ఒకవైపు చేస్తున్నారు. ఇంకొకటి ఏంటంటే విచిత్రం అంటే దాన్ని ఏం చెప్పాలో నాకు అర్థం కాలేదు. ఈ వ్యవస్థీకృతంగా తయారు చేసేటువంటి ప్రమాద అంశాలు. హిడ్మా నక్సలైట్ నాయకులను చంపేశారు, అనేక మంది నక్సలైట్ నాయకులను చంపారు. కానీ హిడ్మాకు వచ్చినంత పాపులారిటీ చేగోరాకు వచ్చినంత పాపులారిటీ వచ్చింది. ఆనాడు చేగోరాకి ఎంత పాపులారిటీ వచ్చింది అంత వచ్చింది. సరే, ఆయన విధానాలు గురించి మేమేమి సమర్థించడం అది వేరు. ఆయన ఎట్ట పట్టుకుని ఎట్టు చంపేసిన తర్వాత విషయం. ఆయన పుట్టక నక్సలైట్ అయినాడా? పుట్టక నక్సలైట్ కాలే, పుట్టక దొంగలవుతారా? కాదు కదా. ఇది వ్యవస్థలో వచ్చినటువంటి అంశాలను సరైన పద్ధతి పట్టించుకోకుండా పోయిన వాళ్ళు అట్లాంటివి శక్తులు పుడుతున్నాయి. నేనంటాను ఈ వ్యవస్థీకృతమైనటువంటి నిర్బంధాల్లోనే ఆయన్ని మట్టుపెట్టారు. దానికి సర్కారే బాధ్యులు. ఈ గవర్నమెంట్లోనే చేసేటువంటి అనేక వికృత రూపాల ప్రతిపరంగా హిడ్బా లాంటి వాడు పైకి వస్తే అట్లాంటి చంపడం అనేది గవర్నమెంట్ సర్కారీ హత్యలు అవి. ఆ పరిస్థితి కనిపించకుండా పోతే ఇప్పుడు ఏమవుతుంది? నంబానీని చంపిన తర్వాత మరుసటి రోజే 22,000 ఎకరాల అడవి భూమిని అదానికి రిజిస్టర్ ఇచ్చారు. ఇప్పుడు హిడ్బాని చంపిన 3వ రోజే దాదాపు ఇంకొక 20,000 ఎకరాల ల్యాండ్ని ఇస్తున్నారు. ఇప్పుడు అడవిలో వాళ్ళకి రక్షణ లేదు, అడవికి రక్షణ లేదు. ఇప్పుడు గిరిజనులకు కాదు రక్షణ, అడవికి రక్షణ లేదు. వాళ్ళు హ్యాపీగా ఉన్నారు కార్పొరేట్ కంపెనీస్. ఇంకా మాకు భయమే లేదు, హాయిగా మేము అడవిని ఆక్రమించుకోవచ్చు అని చెప్పేసి అని మొదలుపెట్టేసి అప్పుడే కలప నిర్ణయం మొదలుపెట్టేశారు. ఇది ఒకటి. ఇంకొక వ్యవసాయాన్ని సృష్టించింది ఒకరిని, ఐబొమ్మ రవిని. ఇది కూడా వ్యవస్థాకృతమైనటువంటి అంశాలను భాగం. అది అసలు ఒక సమితి అంతే. ఎందుకు తయారయ్యాడు? అంత నాలెడ్జ్ అంటే కాదు, కత్తికి పదులు ఉంటుంది. అది గొంతు కోయడానికి ఉపయోగపడుతుంది, కూరగాయలు నరుకోవడానికి ఉపయోగపడుతుంది. ఈ వ్యవస్థలో అతను నిపుణులతో తయారు చేసుకొని బ్రహ్మాండంగా మనలో అందరికీ ఫ్రీ సినిమా చూపించాడు. నేను కూడా చూసిన వాడినే, ఎందుకంటే ఫ్రీగా వస్తుంది సినిమా. థియేటర్కి కూడా పోతారు, లేని పొందాలి 600-700 రూపాయలు ఖర్చు అవుద్దని.
ఈ వ్యవస్థ ఎవరు తయారు చేయించింది వాడిని? వాడికి సృష్టించుకున్నాడా? బొమ్మ రవిగా సృష్టించుకోలే. ఈ వ్యవస్థే క్రియేట్ చేసింది అంశాలని. దాని నుంచి వాడు ఇప్పుడు వాడిపోతే ఇంకొకటి వస్తాడు. హిట్మాన్ చంపితే అనేక 1000 మంది హిట్మాన్లు పుడతారు. బొమ్మ రవిని చంపితే జైల్లో వేస్తే కొంతమంది పుడతారు. పోలీస్ ఆఫీసర్ ఒప్పుకున్నాడు, ఈ బొమ్మ రవిని మీరు పట్టుకున్నా ఈ పైరసీ ఆగదు, సిస్టమ్ అది ఎస్టాబ్లిష్ అయిపోయింది అంటున్నాడు. కాబట్టి ఇదంతా వ్యవస్థీకృతంలో ఉన్నటువంటి లోపాలని సరిచేయకుండా సర్కారు, ప్రభుత్వం దాన్ని వెలుగు తీసుకొచ్చిన పద్ధతుల్లో కొంతమంది మంచి చేస్తారు, కొంచెం చెడు చేస్తారు. అది ఒకటి వేళతో పోవాలంటే వ్యవస్థ లోపల ప్రారంభం దానికి ఆలోచించట్లేదు ఎవరు. చాలామంది అంటుంటారు, వాడు అంటాడు సినిమా వాడు కార్పొరేట్ వాడు వాడిని వృద్ధి చేయండి అంటున్నారు. ఒక్క బొమ్మ రవిని వృద్ధి ఇస్తే జరిగేదేం లేదు. కానీ ఈ సినిమా మాఫియా వాళ్ళని వృద్ధి ఇస్తే సమాజం ఉపయోగపడుతుంది. లేదండి, ఒక్కొక్కడు 200 కోట్లు 300 కోట్లు కాంపల్సరీ తీసుకుంటాడు, 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెడతారు. మళ్ళీ గవర్నమెంట్ తిరిగిపోయి అయ్యా మాకు ఎంత ఖర్చు అయిపోయింది, మాకు రేట్లు పెంచని అడుక్కుంటున్నారు పోయి. ఒకసారి కడపలో ఒక క్రిమినల్ వాళ్ళ అమ్మాబని చంపేశాడు. వాళ్ళ అమ్మాబని చంపేస్తే కోర్టుకు వేశాడు. అక్కడ జడ్జి అడిగాడట, ఏరా మీ అమ్మని మీ నాన్నని చంపేసావు, నీకు ఉరిశిక్ష చేస్తున్నాము, నువ్వు ఏమి చివరి కోరుకోరంటే, దేవరా నాకు తల్లి లేదు తండ్రి లేదు, నన్ను వదిలిపెట్టుకుని అడిగాడంట. అట్లా ఉంది ఇది కూడా పరిస్థితి. వాడంతా అమాయకుడు, వీళ్ళంతా అమాయకులు చేస్తున్నారు. ఇప్పుడు సినిమా వాళ్ళు రేట్లు పెంచి గవర్నమెంట్ అడిగితే పెంచుకోండి మీరు రేట్లు అంటే జనం పడింది. అంటే సామాన్య ప్రజానీకాన్ని దోపిడీ చేయడానికి గవర్నమెంట్ ఉపయోగపడుతుందా? 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సినిమా తీసిన వాడికి లక్షల కోట్ల రూపాయల లాభాలు ఏర్పాటు చేస్తారా? ఎవడు చెడు మీకు హక్కు? వాడు సినిమా తీసుకొని రేట్లు కంట్రోల్ చేసుకొని తప్ప ఆ విధంగా పర్మిషన్ ఇచ్చేశారు. అంతే. కాబట్టి నీ వ్యవస్థీకృత లోపాలలో నువ్వు ఎవరైతే లబ్ధి పొందుతున్నారో అక్రమంగా, ఆ లబ్ధి పొందినోడికి వ్యతిరేకంగా బొమ్మరవి పుట్టాడు. అంతేగాని బొమ్మరవి క్రిమినల్ కాదు, మీరు సృష్టించారు, దాని నుంచి ఇంకొక వైపు తీసుకెళ్ళాడు. ఇప్పుడు కాంట్రవర్సీ రేపు అనొచ్చు, స్మగ్లర్ని దొంగల్ని మీరు సమర్థిస్తారని. లక్షల కోట్ల మంది ప్రజానీకం దోపిడీ చేసేటువంటి నిర్మాతల్ని ఇంత పోల్చుకున్నప్పుడు వారిదే ఉందండి ఆఫ్టర్ ఆల్. కాబట్టి ఈ వ్యవస్థీకృత లోపాలని సమర్థించేటువంటి పద్ధతిలో గవర్నమెంట్ నడిచేంతకాలం హిడ్మా లాంటి వాళ్ళు పుడతారు, బొమ్మ అయిన లాంటి వాళ్ళు పుడతారు. దాన్ని ఆపడం మీ చేత కాదు. దీన్ని దృష్టిలో పెట్టుకొని సరి చేయాలి తప్ప ఇదేదో రకరకాల పద్ధతుల్లో మీరు మాట్లాడుతూ ఉంటే అది అయ్యే పని కాదు. గంజాయి బ్యాచ్ ఎక్కువైపోయింది. అది మొదటి చెప్తున్నాను. నిన్న కూడా సిపిఎం నాయకుని చంపేశారు గంజాయి బ్యాచ్. అదాని వ్యాపారం జరిగినంత నాళ్ళు గంజాయి ఆగదు. నేను నిరూపిస్తా కావాలంటే. ముంద్రా పోర్ట్ ఉంది గుజరాత్లో, అది అదానిది. ముంద్రా పోర్టు కేంద్రం. అటు ఆఫ్ఘనిస్తాన్ నుంచి పాకిస్తాన్ నుంచి టెర్రరిస్ట్ అంతా కలిసి గంజాయిని ఎక్స్పోర్ట్ చేసి ఆ కేంద్రంలో పెడతారు. అక్కడి నుంచి అతని నీటి మార్గంగా అతన్ని సరఫరా చేస్తాడు. ఎందుకు తీసుకుంటున్నాడు అనుకున్నావు? ముంద్రా పోర్టు సముద్రం నిర్వహణ ఉంది. మరి గంగవరం పోర్టు ఆయనే కొనుక్కున్నాడు, కృష్ణవరం పోర్టు ఆయనే కొనుక్కున్నాడు, మచిలీపట్నం పోర్టు ఆయనకే అవుతా ఉంది, ఇంకా కొత్త పోర్టు ఇంకోటి ఆయనకి వస్తుంది. చివరికి ఏడాడో పాండిచేరిలో ఉన్నటువంటి చిన్న పోర్టు అది కూడా దబాయించి లాక్కున్నాడు, బ్లాక్మెయిల్ చేసి. ఎందుకు? రోడ్డు మార్గంగా గంజాయి సరఫరా అయితే పట్టుకుంటారు, సముద్ర మార్గంగా అయితే పట్టుకోవడం సాధ్యం కాదు. కాబట్టి మెయిన్ బోన్ ఎక్కడ, మైలపరికీరు ఊపిరి ఎక్కడ ఉందంటే 7 సముద్రాలు దాటి 7 కొండలు దాటి ఒక మర్రి చెట్టు మీద ఒక చిలక ఉంది, ఆ చిలకలో ఉంటుంది అనిపిస్తుంది మనకు చెప్పారు.
ఆ చిలకను పట్టుకుంటే మొత్తం పోతుంది. ఇప్పుడు ఆ చిలక ఎవరంటే అదాని. అదాని పట్టుకుంటే ఎఫెక్ట్ ఎవరికి వస్తుంది? మోడీ పోతాడు. ఎందుకంటే ఆయనే కదా మొత్తం సహకరించేది. కాబట్టి ఈ గంజాయిని గురించి మీరు ఎన్ని మాట్లాడినా, ఎన్ని మంది సీట్లు వేశారండి? తెలంగాణ గవర్నమెంట్ సీట్లు వేసింది, ఆంధ్ర గవర్నమెంట్ సీట్లు వేసింది. ఆ సీట్లు వేస్తారు కానీ సీట్కి పవర్ ఏంటి? వాళ్ళు ఎంక్వైరీ చేసి గవర్నమెంట్కి ఇచ్చేస్తారు, మీ ఇష్టం అని. వాళ్ళకి హక్కులే ఉండవు. అదే జ్యుడిషియల్ ఎంక్వైరీ అయితే వాళ్ళకి హక్కులు ఉంటాయి. అది చేయరు పొరపాటు కూడా. ఎందుకంటే వీళ్ళే కదా, ఏ పార్టీ అధికారం ఉన్నా కూడా ఈ దొంగలు దానిలో ఉంటారు. ఎర్రచందనం స్మగ్లింగ్లో కానీ, గంజాయి స్మగ్లింగ్లో కానీ వాళ్ళే అధికార పార్టీ వాళ్ళు ఉంటారు. ఇప్పుడు అధికార పార్టీ కలిసి ఉన్నారు ఇప్పుడు ఈ దొంగతనం చేయడానికి. నేను ఇట్లా చేశాను, నువ్వు ఇట్లా చేసుకోమని చెప్తున్నారు. అందువల్ల సిట్టు విషయాన్ని జరిపిస్తుంది, పోలీసులు పట్టుకుంటారు. ఎట్లుంటుందంటే, మేము వరదైపాలెంలో ఒక స్మగ్లర్ ఉన్నాడు, సత్యవేడులో బియ్యం స్మగ్లర్. ఆయన ఇల్లు తోలుతుంటాడు. మేము ఒకసారి పట్టుకుంటే గందరగోళం అయింది, ఏమో అయింది. వారానికి ఒక లారీ ఆయన చెప్తాడట, ఆ స్మగ్లరే వారానికి పోలీసులు చెప్తే ఏ వారం ఈ లారీ పోతామని పట్టుకోమంటాడట. ఆ లారీ పట్టుకుంటారు, పేపర్లు వచ్చేస్తుంది. స్మగ్లర్ని పట్టుకున్నాం, బియ్యాన్ని పట్టుకున్నాం, సీజ్ చేసాం వచ్చేస్తుంది. మిగతా 6 రోజులు పోతూనే ఉంటాయి. ఒక లోడ్ పట్టుకుంటాడు, 100 లోడ్లు పోతూనే ఉంటాయి. ఏమని అడిగితే ఏమంటే, ఒక లోడ్ పోతే పోను సార్, నాకు 100 రోజులు తోలుకుండా పోలీసు వాళ్ళకి ఏంటి, మేము వాళ్ళు గట్టిగా పట్టుకుంటాం అని చెప్పేసి. మేము అటాక్ చేసే లారీని బట్టి పేదవాళ్ళకి పనిచేసినాం. అర్ధరాత్రి పనిచేస్తే పొద్దున రౌడీస్ మాఫియా గ్యాంగ్ అంతా మా మీదకి వచ్చింది. నేను ఆడే ఉన్న వరదైపాలెం, నేను కోదండరామరెడ్డి టీ తాగుతున్నాం. వచ్చేసరి ఒక 20 మంది చైన్లు కత్తులు తీసుకుని మా పైకి సడన్గా. ఇలా చూస్తున్నప్పుడు ఇంట్లో వచ్చి దాదాపు దళితులు ఒక 50 మంది మాకు అడ్డం వచ్చారు. రెండేసారి సార్ కొట్టుకున్నామని. మాకు ఇది అర్థం కాలేదు. తీరా చూస్తే వీళ్ళెవరు నిలబడ్డారు, రాత్రి ఎవరైతే బియ్యం ఎత్తకపోయారో వాళ్ళు నిలబడ్డారు మాకు సపోర్ట్గా. అప్పుడు దాకా మాకు తెలియదు. అట్లాంటి బ్యాచ్ ఇది. ఈ గంజాయి ఇక్కడ పట్టుకోండి, పేపర్ వచ్చేస్తుంది, మళ్ళీ నడిపించుకోండి పూర్తిగా, లైన్ క్లియర్. ఇదంతా నాటకం పట్టుకుని తప్ప ఇంకొకటి కాదు. ఎంత నాయకులు చివరిగా తెలుసుకుంది ఏంటంటే, మా సిపిఐ 100 సంవత్సరాల ఉత్సవాలు చేసుకోవడానికి దేశం మొత్తం మీద చేస్తున్నాం. మేము ఆల్ ఇండియా సెంటర్ని ఖమ్మంలో పెట్టుకుందామని ఈ డిసెంబర్ 26 తారీఖు ఫిక్స్ చేసుకున్నాం. ఇది కరెక్ట్గా లోకల్ బాడీ ఎలక్షన్స్ వచ్చేస్తాయి అదే టైంలో. అందువల్ల జనవరి 18కి నేను వాయిదా వేశాను. జనవరి 18కి జాతీయ స్థాయిలో అందరూ వాడికి వస్తారు. కమ్యూనిస్ట్ పార్టీ 100 ఏళ్ళుగా చేసేటువంటి చరిత్ర, దాని గురించి మాట్లాడుకుంటాం. కమ్యూనిస్ట్ పార్టీ బలోపేతం చేయడానికి ఉపయోగపడే ఏర్పాట్లు జరుగుతాయి. ఈ కార్యం జరుగుతూ ఉన్నాయి. అయితే సమస్య ఎక్కడ వస్తుంది? ఒకవైపు ఎక్స్పోజ్ చేస్తున్నారు. బీహార్ ఎలక్షన్స్ అయితే పోలింగ్కి కౌంటింగ్కి మధ్య 3 లక్షల ఓట్లు ఎక్స్ట్రా వచ్చాయి. అది లెక్కలంతా బయటపడ్డాయి. కౌంటింగ్ మామూలుగా ఏంటి, కౌంటింగ్ అయితే ఆ రోజు సాయంత్రానికే ప్రకటించాలి. వీళ్ళు 1 వారం టైం తీసుకుంటున్నారు. అయినా సరే కౌంటింగ్ లెక్కకి పోలింగ్ లెక్కకి 3 లక్షలు తేడా. అంటే ఆ 3 లక్షల ఓట్లు ఎక్కడెక్కడ కలిసినాయి? ఎన్ని సీట్లు వాళ్ళు ఫీల్డ్ చేయొచ్చు? పాపం రాహుల్ గాంధీ నెత్తికి నోరు పెట్టి కొట్టుకున్నాడు, తిరిగాడు, బాగా ఎక్స్పోజ్ చేశాడు. ఆయన ఏం కాలే. అంటే వ్యవస్థ అంతా కట్టుదిట్టం చేసేశారు. ఎన్నికల కమిషన్ ఏమీ చేయలేవు. మోడీ కనసంలో ఉంటుంది తప్ప ఇంకొకటి పరిష్కారం లేదు. ఇవన్నీ సమస్యలు వస్తాయి. రాజకీయంగా ఇంకా గట్టిగా ఫైట్ చేయాల్సిన అవసరం ఉంది. దురదృష్టవశాత్తు వామపక్షాలు బలహీన పడిన వల్ల ఈ నష్టం. అదే వామపక్షాలు బలంగా ఉంటే గవర్నమెంట్ నిలవేసేవాడు. 60 మంది పార్లమెంట్ ఉన్నప్పుడు గవర్నమెంట్ని గడగడలాడించాం. గడగడ అంటే బ్లాక్మెయిల్ చేయడం కాదు, ప్రజా సమస్యలపైన స్పందింపజేసాం. ఇప్పుడు అట్లేరు. వీళ్ళు వాళ్ళు కలిసిపోయిన చేస్తాను. కాంగ్రెస్ పార్టీ బలహీనపడడం ఒక నష్టం, వామపక్షాలు బలహీనపడడం ఒక నష్టం దేశానికి. దీన్ని సర్దించుకోవాల్సిన అవసరం ఉందని మేము దానికోసం ప్రయత్నం చేస్తున్నాం.